నీ దగ్గర ఏ ఆధారం లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా నాలాంటి పెళ్లి కాని అమ్మాయిని పట్టుకుని నువ్వు నా భార్యవంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు? నేను ఈ సమాజంలో ఎలా తిరగాలి? అమ్మో, అది కాదు సుందరి. నువ్వేం మాట్లాడుకో. ఇంకొక్కసారి నా గురించి ఎవరికి చెప్పినా సరే నేను ఊరుకోను. ఈ సత్యలో సత్యభామను చూస్తావు. జాగ్రత్త. చేతి చెయ్యి పెట్టింది నిన్నాగమని. ఏంటి? అట్ట కోపంగా చూడక నందిని, గుండెలో గుబులు పుట్టేస్తుంది. నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో తెలుసా? నువ్వు నాతో పెళ్లికి ఊ అంటే చాలు, నీ కాళ్ళు కందిపోకుండా, నీ ఒళ్ళు అలిసిపోకుండా, నీ అందమైన శరీరానికి చెమట పట్టకుండా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. మర్యాదగా అడ్డులే, నేను ఇంటికెళ్ళాలి. నేను చెప్పేది ఇంకా అవ్వలేదు నందిని, నా మాట పూర్తిగా విను. నీ బాబు నా దగ్గర అప్పు చేసి తాగింది మొత్తం మాఫీ చేస్తా. అలాగే నీ పెళ్లి ఖర్చులకు కూడా నేనే డబ్బులిస్తాను. నువ్వు జస్ట్ తల వంచి తాళి కట్టించుకుంటే చాలు, మిగతావన్నీ నేనే చూసుకుంటా. ముందు నీ మొహం అద్దంలో చూసుకో. ఏ మర్దలా, నువ్వు వచ్చావా? రా, ఈ పెళ్లి బేరం తెగ్గొట్టేద్దాం రా. ఇంకోసారి పెళ్లి అనే మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో, నిన్ను దేనికి పనికి రాకుండా చేస్తాను. సరసం, మరదలకి బావంటే సరసం. ఏయ్, నువ్వు నా బావేంటి, నేను నీ మరదలనేంటి? అసలు నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటావా? నీలాంటి పోరంబోకు ఎదవలకి దాహం అని అడిగితే నీళ్ళివ్వడమే మహాపాపం. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకుంటానంటే బుద్ధున్నాడెవడైనా అమ్మాయినిస్తాడా? ఏయ్ సత్య! ఏయ్, ఏంటి నోర్లేస్తుంది? నువ్వు కళ్ళు పెద్దవి చేసి అరిస్తే భయపడిపోతాననుకున్నావా? ఇంకొక్కసారి మా అక్కని ఇబ్బంది పెట్టావంటే నడి రోడ్డు మీదే నీ తోలు తీస్తాను. జాగ్రత్త. రాక వెళ్దాం. మర్యాదగా మనువాడతానంటే నన్నే అవమానిస్తావా సత్య? నందినిని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు, చెప్తా మీ సంగతి. నేను నీ భార్యని కాదు. నువ్వు నా భర్తవి కాదు. ఆ పాప నా పాప కాదు. నాకు అసలు పెళ్ళే అవ్వలేదు. కృష్ణ, ఏంటి కృష్ణ అలా ఉన్నావు? ఏం లేదు పంతులు గారు. కృష్ణ, నువ్వు చాలా మంచివాడివి, నీకే స్వార్థం లేదు. నీ పాపను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. కానీ సత్య విషయంలో తను నీ భార్య అని ఎలా అంటున్నావో నాకు అర్థం కావటం లేదు. లేదు పంతులు గారు, నేను నిజమే చెప్తున్నా. తనే నా సుందరి, నా భార్య. ఆ రోజు కారు బ్లాస్ట్లో తను చనిపోయింది అనుకున్నా, ఆ దేవుడే తను కాపాడాడు. తను నాలాగే కొంతమంది దుస్తులకు దూరంగా పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటుంది, అంతే. చూడు కృష్ణ, నువ్వు అబద్ధాలు ఆడవని నాకు చాలా నమ్మకం. ఏది ఉన్నా నిజమే చెప్తావు.
ఇప్పుడు చెప్పింది కూడా నిజమేనని నేను నమ్ముతున్నాను. కానీ సత్యను కూడా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. తను చెప్పింది కూడా నిజమే. పంతులు గారు, నేను చెప్పేవి నిజమయ్యి సుందరి చెప్పేవి కూడా నిజమైతే ఆ నిజాలు నిజాలే కావు. మేమిద్దరం చెప్పే దాంట్లో ఎవరో ఒకరు చెప్పేది అబద్ధం అయితేనే కదా నిజం బతికేది. ఆ నిజానిజాలన్నీ ఆ దేవుడికే తెలియాలి కృష్ణ. ఇదంతా ఆయన ఆడిస్తున్న లీలవ్వచ్చు కదా. ఒక పంచెయ్, నువ్వు గీసిన బొమ్మల్లాంటివి కాకుండా నీ భార్యతో నువ్వున్న ఏదైనా ఆధారం తీసుకొస్తే ఏదో ఒక నిజం తెలుస్తుంది కదా. కానీ కృష్ణ, నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, నువ్వు ఈ ఆధారాలు అన్నీ వదిలేయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. అక్కడ నీ వాళ్ళు ఉన్నారట కదా, నాకు సత్య చెప్పింది. వాళ్ళ దగ్గరికే వెళ్ళు. ఎందుకంటే నీకిప్పుడు నీ కుటుంబం అవసరం లేకపోయినా నీ పాపకి నీ కుటుంబం అవసరం ఉంటుంది. అర్థం చేసుకో కృష్ణ, ఇది నీకు నీ పాపకి మంచి కోసమే చెప్తున్నాను. వాటర్ తాగుతావా ఫణి? ఏమో దూరసాయి, చాలా టెన్షన్గా ఉంది. ఫణి, ఏమిట్రా? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? చూడు బామ్మ, ఇదిగో ఈ 5 ప్రాజెక్ట్ ఫైల్స్ చూడు. ఒక్కొక్క ప్రాజెక్టులోనూ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్లు పెట్టున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ గోల పెడుతున్నారు. నాకేమో ఎండీగా పొజిషన్ లేదు. డెసిషన్ తీసుకోగలుగుతున్నాను కానీ అప్రూవ్ చేయలేకపోతున్నాను. అప్రూవర్ సైన్ కూడా కావాలి కదా. ఫండ్స్ ఎలా రేజ్ చేయాలి? ఎలా ఈ కాంట్రాక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళాలి? ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలా వద్దా బామ్మా? ఇది ఇంకా లేట్ అయితే మనం ఫైనాన్సర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు, అలాగే ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నిటినీ రిటర్న్ చేయాలి. దాంతో మనం కట్టాల్సిన వడ్డీలు, మనం తీసుకున్న బ్యాంక్ లోన్స్, అంతేకాదు మనం అగ్రిమెంట్ చేసినట్టు మనం పెట్టిన ఇన్వెస్టర్స్ అందరికీ 50% అమౌంట్ని అసలుతో పాటు రిటర్న్ పే చేయాలి.